రాణిస్తున్నారు. కానీ దాంట్లో ఏదో దంద అయితే నడుస్తున్నది మొత్తానికి. అదేంటిదో వాళ్ళకి మాత్రమే తెలుసు. దాంతో మిగతా వాళ్ళంతా కూడా సఫర్ అవుతున్నారు. దీన్ని సమన్వయం చేసుకోవాలి. తెలంగాణ కాపాడాలి. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ బీజేపీ నాయకులుగా ఏం చెప్తారు? తప్పకుండా నేను అదే ఏమంటున్నానంటే, ముఖ్యంగా ఈ సమస్యను మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక మాడవాడి, గుజరాతీ ఇప్పుడు మీరు గనక మీరు చూడండి, ప్రతి మంగళ షాపు లోపల ఓనర్, ఇప్పుడు ప్రస్తుతానికి ఓనర్ ఏమో హిందువుగా ఉన్నారు, మంగళి వాళ్ళు, కానీ కింద వర్క్ చేసే వాళ్ళందరూ ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? బీహార్ నుంచి, ఒడిశా నుంచి వస్తున్నారు. మనం ఏ రెస్టారెంట్ పోయినా, ఏ ఫుడ్ జాయింట్ పోయినా, బయట వాళ్ళందరూ అక్కడ ఒడిశా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. బెంగాలీ ఫుడ్ అంటారు, లేకపోతే ఇంకో ఫుడ్ అంటారు, బయట నుంచి వస్తున్నారు. హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ ఒక ప్రదేశం, అందరూ కలిసి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ప్రదేశం. తప్పకుండా నేనేమంటున్నా, ఒక దాన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మరి లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు దాని కూలంకషంగా ఈ పాలకుల సమస్య. మీరు ఇప్పుడు కుల వృత్తులు ర్యాపిడో చేస్తున్నారు, ర్యాపిడో చేస్తున్నారంటే కష్టపడడానికి సిద్ధంగానే ఉన్నారు కదా. మరి ర్యాపిడో చేస్తున్న వాళ్ళు వ్యాపారం ఎందుకు చేసుకోలేరు? వాళ్ళకి పెట్టుబడి లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు పెట్టుబడి ఇవ్వదు వాళ్ళకి? ప్రభుత్వం బాధ్యత కదా. వాళ్ళకి పెట్టుబడి ఇవ్వకుండా ర్యాపిడోకి మాత్రమే పరిమితం. ప్రభుత్వంలో ఉన్న మర్చిపోయినట్టున్నారు. మరి కేంద్రంలో ప్రభుత్వం ఉందండి. భారతదేశ వ్యాప్తంగా జరగాల్సింది. ఇవాళ తెలంగాణలో, సికింద్రాబాద్లో, బేగంపేటలో, ఇక కలకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో కాదు, రేపు పొద్దున 22వ తారీఖు వాళ్ళు పెద్ద ఎత్తున బంధుకు పిలుపు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ టు సర్వోదయ సార్. ఒకటి సిద్ధాంతమే అది. సో ఎవరికి వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ముద్రా లోన్స్ అన్ని ఇస్తున్నారు, మీకు ఇక్కడ ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. అక్కడ దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఎక్కడి వరకు బాధ్యత తీసుకుంటున్నది? మేము తప్పకుండా బాధ్యత తీసుకొని అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. దాంట్లో మీరు క్రియేట్ చేస్తున్నటువంటి విషయమే ముస్లింలకు వ్యతిరేకం, ఇంకోరికి వ్యతిరేకం, ఇంకోరికి వ్యతిరేకం కాదు. భారతదేశం మొత్తం సమున్నతంగా పైకి ఎదగాలన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో మేము నడుస్తున్నాం. ఎవరైతే తప్పు చేస్తారో ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, మీ దృష్టికి తీసుకొస్తున్నా కూడా, ఆ మాట మాట్లాడకుండా గుజరాతీలను, లేకపోతే మార్వాడీలను, లేకపోతే ఉత్తర భారతదేశం నుంచి, బీహార్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కొందరు ఇట్లాగే పనిచేస్తూ బీహార్ నుంచి పనిచేస్తున్నటువంటి ముస్లింలు తెలంగాణలో గన్ కల్చర్ లేరండి. మీరు పాత్రికేయులు మీకు బాగా తెలుసు. అక్కడ లోకల్ మేడ్ గన్స్ ఇక్కడ అమ్మడం మొదలు పెట్టినారు. అది పోలీస్ రికార్డులో ఉంది. ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉందో సమస్య, దాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. పైన మాత్రమే కొన్ని కుట్రదారులు మాత్రమే దాన్ని మార్వాడి అని ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. మార్వాడి అనేది ముఖేష్ మహేశ్వరి ఉంటారు, చాలా సమూహం కలిస్తే మార్వాడి కమ్యూనిటీ, వాళ్ళు కమ్యూనిటీ లివింగ్. ఇంకోటి ఏమన్నారు ఆయన, 24 పని చేస్తే వాళ్ళు కష్టపడదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పని చేస్తలేరేమో వాళ్ళు సోమరిపోతులు అయిపోతుంది. వీళ్ళు 24 పని చేస్తేనేమో లోపలేమంటారు. ఎట్లయితుందండి? జయరామ్ గారు మీరు కూడా గమనించాలి. వాళ్ళు కష్టపడతానే వద్దంటారు. వాళ్ళు దేశ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కదా. చెప్పేది ఏంటంటే శ్రమ దోపిడీ జరుగుతుంది ఇక్కడ. 8 అప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కావచ్చు, లేదనుకుంటే లేబర్ నామ్స్ ప్రకారం 8 అవర్స్ మాత్రమే పనిచేయాలి. ఈ 8 అవర్స్ పనిచేసిన తర్వాత ఆ తర్వాత పనిచేస్తే దానికి ఎక్స్ట్రా కూలీని కట్టించాలి. కానీ వీళ్ళకు సంవత్సర జీతాన్ని మాట్లాడుకొని వచ్చేసి వాళ్ళను ఉదయం 6-7 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల దాకా, 10 గంటల దాకా వాళ్ళను అదే పని లోపల ఉంచుతుంటే అది శ్రమ దోపిడీ. దాన్ని వ్యతిరేకిస్తాం. అది ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వర్కర్ అని పర్లేదు, దక్షిణ భారతదేశంలో ఉన్న వర్కర్, ఎక్కడైనా వర్కర్ మాత్రమే. వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను ఎవరు హరించడానికి లేదు. ఇది యాజ్ పర్ నామ్స్, నేను యాజ్ పర్ లీగల్ గా మాట్లాడుతున్నాను. ఇంకోటి మీకు రాష్ట్రాలతోని ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ రాజస్థాను, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, ఇలా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఈ అన్ని రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారు. కాకపోతే ఏ రాష్ట్రం నుంచి ఏమేమి పనులు చేస్తున్నాయో మాత్రం చాలా క్లియర్ గా తెలియాలి. ఈ రోజు ఒరిస్సా నుంచి వచ్చిన చాలా మంది యువత, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హోటళ్లలో, రెస్టారెంట్ లో ఈ రోజు బాయ్స్ లాగా పనిచేస్తున్నారు. వెయిటర్స్ లా, సప్లైస్ లాగా. ఈ రోజు వాళ్ళు పనిచేస్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళేమో కన్స్ట్రక్షన్ మేస్త్రీలుగా, పెయింటర్స్ లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చేసేమో ఈరోజు లేబర్ గా పనిచేస్తున్నారు. అంటే వీళ్ళకు ఎక్కడ కూడా వీళ్ళంతా శారీరక శ్రమ మాత్రమే వీళ్ళను పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఎవరికి ఎలాంటి
ఇబ్బంది లేదు. వాళ్ళు ఇక్కడ బతకాలి, వాళ్ళు ఉండాలి, ఈ దేశ పౌరులు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు మాతో పాటు మనలో ఒక భాగమే, ఈ దేశంలో వాళ్ళకి హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరు నష్టపోతలేరు. ఇది మనం గమనించాలి. ఇంకొకటి, ఈరోజు రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారులు, నేను అందరని చెప్పడం లేదు, కొంతమంది వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శారీరకమైన శ్రమను దోచుకుంటున్నారు, ఆర్థికమైన లావాదేవీల లోపల అవకతవకలు ఉన్నది. 2 నంబర్ దందా బిజినెస్ ఈరోజు గుజరాత్ గల్లీ అని ఉన్నదండి. హైదరాబాద్ లోపల గుజరాత్ గల్లీ అంటే ఈరోజు సెల్ ఫోన్లకు, దొంగ సెల్ ఫోన్లకు అదే అడ్డ, మంచి సెల్ ఫోన్లకు అదే అడ్డ. ఈ రోజు అనేక రిపేరింగ్ ఏది కావాలన్నా కూడా అక్కడ రైడ్ చేయండి, ఎందుకు చేయకూడదు? ఈ రోజు ఆ మాల్ ఏంది, అది ఎంత ఎంట్రీ ఉంది, గవర్నమెంట్ కు ఎంత ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు, గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు. బేగం బజార్ తో పాటు గుజరాత్ గల్లీ వరకు కోటి పరిసర ప్రాంతాలు, హ్యాబిట్స్ పరిసర ప్రాంతాలు ఈ రోజు వాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు? అంటే ఈ రోజు మేము చెప్పేది ప్రభుత్వ పరమైన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఆ ప్రభుత్వ పరమైన ఆదాయాన్ని మిగతా రాష్ట్రాల్లో వచ్చిన జనాలు కొల్లగొడతలేరు. ఇక్కడ రాజస్థాన్, గుజరాత్ వచ్చిన వ్యాపారస్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది డెఫినెట్ గా కొల్లగొడుతున్నారు. వాళ్ళ మీద ప్రభుత్వ నిఘా కావాలి. ఈ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాలు బీజేపీ చేస్తే అంటే ఒప్పుకోము, ఓటు బ్యాంక్ రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తా అంటే ఒప్పుకోము, కాంగ్రెస్ చేస్తా అంటే ఒప్పుకోము. ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాల్సింది. ఒక నిమిషం. ఈ రోజు మీకు కావాల్సింది ఏంటి? ఓటు బ్యాంక్ రాజకీయం కాబట్టే బండి సంజయ్ పోయి అక్కడ మీరు మద్దతు తెలియజేశారు. అంటే ఇక్కడ ఉండే ఛత్తీస్గఢ్కు మద్దతు ఎందుకు తెలియజేయవు? ఒరిస్సా వాళ్ళకి ఎందుకు తెలియజేవు? బీహార్ వాళ్ళకి ఎందుకు తెలియజేవు? అంటే వీళ్ళు కూడా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళతో డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఉన్నదల్లా వ్యాపార రంగంలో ఉండి మోసాలకు పాల్పడుతున్న వాళ్ళను, నువ్వు మోసాలకు పాల్పడుతున్న వాళ్ళ విషయం లోపల ఏం మాట్లాడాలనుకుంటున్నావు? బీజేపీ స్టాండ్ చెప్పాలి, అన్నం చెప్పండి, మాకేం అభ్యంతరం ఉంది? ఇప్పుడు జయరామ్ గారు చెప్పిన దాంట్లో ఇందాక ఏమన్నారంటే 8 గంటలు పని గంటలు ఉన్నాయి. నేను లీగల్గా మాట్లాడుతున్నాను. నేను కూడా చెప్తాను, మార్వాడి సిస్టమ్ బహుశా మరి అన్నకు తెలుసో లేదో, లేకపోతే ప్రజల దృష్టి కూడా నేను తీసుకుపోతున్నా. ఊరు నుంచి తీసుకొచ్చే వాళ్ళకి అందరికి కూడా లక్షలు వాళ్ళకి డిపాజిట్ ఇస్తారు. ఫస్ట్ ఏ వ్యాపార సూత్రాల్లో ఇవి లేవు. మార్వాడి వాళ్ళందరూ, మీరు అందరూ ప్రజలు కూడా గమనించాలి, పార్టీలు అనలిస్టులు కూడా గమనించాలి. వాళ్ళకి డిపాజిట్స్ ఇస్తారు తీసుకొచ్చే ముందు, ఇంట్రెస్ట్ లేకుండా, దానికి ఎటువంటి మిత్తి లేకుండా వాళ్ళకి డిపాజిట్లు ఇస్తారు. డిపాజిట్ ఇచ్చిన తర్వాత జీతం ఇస్తారు. మరి అది పరిగణలోకి ఎందుకు తీసుకోవటం లేదు? ఇంకో మాట ఇప్పుడు ఇందాక చెప్పారు, గుజరాతీ గల్లీ వాళ్ళందరూ సెల్ ఫోన్లు వాళ్ళందరూ డూప్లికేట్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. మీకు గుజరాతీ గల్లీ కనపడుతుంది. జయరామ్ గారికి కానీ లేకపోతే ఇతర వాళ్ళకి కానీ ముషీరాబాద్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పెద్ద ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ అంటారు. అందరు ముస్లిం సోదరులు ఎక్కడ పనిచేస్తారు, అదెందుకు కనిపించడం లేదు? ఇది విచక్షణ కదా? ఇది మీరు క్లియర్ కట్గా హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదా? ఇక్కడ గుజరాతీ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడరు, ముస్లింల గురించి మాట్లాడతారు. అక్కడ మొత్తం ముషీరాబాద్లో తోల్ పరిశ్రమ ఎవరి దగ్గర ఉందండి? మాదిగల చేతిలో ఉందా? మొత్తం ముస్లిం సోదరుల చేతిలో ఉంది. అదెందుకు మాట్లాడరు? దాన్ని మాత్రం పక్కన పెడతారు, దీన్ని మాత్రం ముందు తీసుకుంటారు. స్పష్టంగా ఇది హిందుత్వాన్ని వ్యతిరేకం చేసేటటువంటి కోణం మాత్రమే. తప్పకుండా దీన్ని ఎండగడతాం. నేను అదే చెప్తున్నా మీకు, ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా దండిస్తాం. ఎవరైతే మాతో కలిసి వస్తారో వాళ్ళని తప్పకుండా మేము వాళ్ళని కలిసి తీసుకుంటాం. ఇప్పుడు వంశతిలక్ గారు, జయరామ్ గారు ఒక అంశాన్ని మీకు తీసుకున్నారు. ఏంటది? దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, 2 నంబర్ దందా చేస్తున్నారు. ఇది మీ నరేంద్ర మోడీ డిజిటల్ వ్యవస్థకి ఇది వ్యతిరేకం. దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి సార్? డిజిటల్ వ్యవస్థకు వ్యతిరేకం మీరు అంటుండ్రు. తెలంగాణ యొక్క డిజిటల్ వ్యవస్థ ఉంది, కర్ణాటకలో ఆల్రెడీ డిజిటల్ వ్యవస్థని, యూపీఐ వ్యవస్థని తీసేస్తున్నారు. అక్కడ ఏ ప్రభుత్వం ఉంది సార్? బీజేపీ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? ఎకానమీని దెబ్బతీసే ప్రయత్నం కదా. మన రాష్ట్రం కాదండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు యూపీఐని డిజిటల్ వ్యవస్థని తీసేసే పరిస్థితి ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడరు? మరి యూపీఐ ఎందుకు తీసినారు? యూపీఐ వ్యవస్థ ద్వారానే ఎకానమీ పెరుగుతున్నది. దాని స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదా? మరి యూపీఐ వ్యవస్థ తీయడం కారణం ఏంటి? ఇక్కడ ఎంత కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడ మొత్తం నల్లధనం మాత్రం తెల్లధనంగా మారుతుంది కదా. భారతదేశ వ్యవస్థ పెరుగుతున్నది కదా. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని తీసేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు 2 నంబర్ దందా ఉంది అంటున్నారు, మార్వాడీలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, ఇంకో ఎవరైనా చేస్తున్నారు. అదే జయరామ్ గారు ఎవరు చేసినా కూడా 2 నంబర్ దందాని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. బేగం బజార్లో చాలా మంది ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ ఉంది సార్. ఎన్ని రెస్టారెంట్లో ఇప్పుడు పిస్తా హౌస్ లో మొన్ననే పట్టుకున్నారు. చాలా ఒక పిస్తా హౌస్ ఎందుకు చాలా హోటళ్లలో పట్టుకున్నారు అందరిని. పట్టుకుని అక్కడ
అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పారు చికెన్ వస్తుందా మటన్ వస్తుందా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుందండి? ఎవరన్నా ఇప్పుడు పెద్ద మాంసం ఎవరన్నా వేరే వాళ్ళు అమ్ముతారా? ఖచ్చితంగా ఫుడ్ ఇండస్ట్రీ లోపల కుక్క మాంసాలు అమ్ముతున్నారు. ఎవరి బాధ్యత? ప్రభుత్వానికి కదా బాధ్యత. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 నంబర్ దందాలు, కల్తీ వ్యాపారస్తులు వీళ్ళందరూ చూసుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ ఎందుకు ఒక వర్గాన్ని మాత్రం కొమ్ము కాస్తూ వేరే వాళ్ళని మాత్రం దాన్ని వ్యతిరేకత చేస్తూ వాళ్ళని అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వంశాతిలక్ గారు, మీరు ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్నది లోకల్ వ్యాపారులు, నాన్ లోకల్ వ్యాపారులు. ఇది పార్టీలకు సంబంధం లేదు, ప్రభుత్వంలో సంబంధం లేదు. అట్లంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. ఈ దేశం నిర్మాణంలో మీరు ఏం చేసిరు? మీరు ఏం కూడా చేయకుండా కేవలం హిందుత్వం అనే ఎజెండాతోనే మీరు ఓట్లు సంపాదించుకునే అంశంలో మాత్రమే మీరు కష్టపడుతున్నారు తప్ప ఈ జాతి పునర్నిర్మాణం కోసం కావచ్చు, తర్వాత మరి ఎప్పుడైతే ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు ఆశించిన విధంగా ఇక్కడ పాలన జరుగుతుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? 50 సంవత్సరాల ఎకానమీ ఎక్కడో పడేస్తే బంగారం తీసుకుపోయి, దేశ బంగారం తీసుకుపోయి ఇతర దేశాలకు దాన్ని ఏమంటారు